నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. జూనియర్ ఎన్టీఆర్ గురించి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, హిందూపురం ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేటువంటి దాని మీద గడిచిన 2 రోజులుగా ఒక గొడవ అనేటువంటిది ఎదుగుతుంది. సరే, సాధారణంగా మనం ఏంటంటే ఎక్కువగా అనివార్యం అయితే తప్ప ఈ సినిమా వ్యవహారాల గురించి, సినిమా అంశాల గురించి నేనుగా అయితే పెద్దగా ప్రస్తావించను. కానీ ఇది ఇక్కడ సినిమాకి సంబంధించినటువంటి కోణం కాదు, ఇది మానవీయ కోణం, తర్వాత ప్రతిష్టకి సంబంధించినటువంటి కోణం, సంస్కారానికి సంబంధించినటువంటి కోణం. అందుకని చెప్పనే ఈ యాంగిల్లోనే మనం ఈ ఇష్యూని డీల్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఒక హీరో. ఆ హీరో యొక్క నేపథ్యాన్ని తీసుకున్నట్లయితే దాదాపుగా మనకంటే కూడా మాసెస్ కి బాగా తెలుసు. అంచెలంచెలుగా ఎలా ఎదిగాడు అనేటువంటి దాన్ని, ఆయన ఎదిగినటువంటి తీరు చూస్తే ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా అంటే హై స్కూల్ డేస్ నుంచి కూడా ఆయన ఎదుగుదల, ఆయన పడినటువంటి బాధలు ఇవన్నీ కూడా మనకి తెలుసు. అందుకనే ఒక రకంగా చెప్పాలంటే బాధల గరళం మింగిన బాధా సర్ప ద్రష్టుడిలాగా అంచెలంచెలుగా బాధల్ని దిగమింగుకొని ప్రతి ఒక్క చేదు అనుభవాన్ని కూడా ఒక సవాలుగా తీసుకొని వాటన్నింటినీ తన యొక్క భవిష్యత్తుకి ఒక నిచ్చెనగా చేసుకొని ఎదిగినటువంటి వ్యక్తి. అందుకని తను ఒక సినిమా యాక్టరా లేకపోతే ఇంకొక వ్యక్తే కాదు, ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఆ సక్సెస్ఫుల్ పర్సనాలిటీ ఏంటంటే ఎక్కడా కూడా అధైర్యపడలా. ఈ సమాజం కానీ లేకపోతే తను ప్రధానంగా అభిమానించేటువంటి ఒక కుటుంబం నుంచి తనకి ఏసడింపులు, అవమానాలు అడుగడుగున ఎదురైతే వాటన్నింటినీ కూడా ఆయన తల్లిగారు ఒక ధైర్యాన్ని నూరిపోసి ఒక క్రమశిక్షణలో పెంచినటువంటి తీరు చూస్తే ఖచ్చితంగా ఇది నాకైతే నేను పోల్చేటువంటి విధానం ఏంటి అన్నట్లయితే సరిగ్గా చంద్రగుప్త మౌర్యుడి కథ గనక తీసుకున్నట్లయితే చరిత్రలో ఏ విధంగా అయితే చిన్ననాటి నుంచి అవమానాలతో, ఏసడింపులతో, వాళ్ళ మూలాలకు సంబంధించిన కుటుంబంతో ఇదైతే తన కొడుకుని అత్యంత ప్రతిభావంతుడిగా, ధీశాలిగా తీర్చిదిద్ది ఆ కుటుంబం మొత్తాన్ని కూడా తొక్కివేసి తదనంతర కాలంలో ఈ దేశానికే ఒక చక్రవర్తిగా ఆ తల్లి తీర్చిదిద్దినటువంటి తీరు చంద్రగుప్త మౌర్యుడి యొక్క చరిత్ర. అలాంటి కోణం ఇది పెద్ద అతిశయోక్తి అని చెప్పనుకోవటానికి లేదు. ఆ యాంగిల్లో ఒక చిన్న పార్శ్వాన్ని కనుక తీసుకున్నట్లయితే అదే తరహాలో ఈ జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి ఎదిగిన తీరు కూడా అదే రకంగా చెప్పాలి. ఒక తెలుగునాట మాత్రమే కాకుండా అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున భారతదేశంలో పాన్ ఇండియా సినిమాల్లో కూడా నటించేటువంటి స్థితిలో అటు ఉత్తరాదిన కూడా అశేషమైనటువంటి అభిమానుల్ని ప్రోధి చేసుకున్నాడు. తనకెవరు గాడ్ ఫాదర్ లేరు. ఖచ్చితంగా గాడ్ ఫాదర్ లేకుండా ఎదిగినటువంటి వ్యక్తి. అందుకే గాడ్ ఫాదర్ లేకుండా ఏ రంగంలోనైనా సరే ఎదిగిన వ్యక్తులు అత్యంత ప్రతిభావంతులుగానే ఉంటారు తప్ప వాళ్ళని ఎవరు కూడా ఏం చేయలేరు. అలాంటిదే వ్యక్తిని అవసరాల కోసం అప్పటి వరకు కూడా దూరంగా పెట్టి పట్టించుకోకుండా చేసినటువంటి వ్యక్తిని అవసరాల కోసం ఎన్నికల ప్రచారంలో ఊరూరా తిప్పారు టీడీపీ, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు. ఊరూరా తిప్పిన పరిస్థితుల్లో మరి ఆ తల్లి చేసుకున్నటువంటి అదృష్టము లేదు అంటే దేవతలు కరుణించినటువంటి తీరో తెలియదు కానీ దాదాపుగా మృత్యువుకి చేరువుగా వెళ్ళి ఆ తర్వాత దాని నుంచి బయటపడ్డాడు. కాకపోతే ఆ రోజున అతనికి అందినటువంటి ప్రజాదరణ, అతని పట్ల ఉన్నటువంటి విశేషమైనటువంటి అభిమానం ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేతకే గుండెల్లో రైళ్లు పరిగెత్తినటువంటి తీరు. ఈ వ్యక్తిని గనక మనం ఇలా వదిలేసినట్లయితే అంచెలంచెలుగా ఒటుడై ఇంత అన్నట్టుగా మనల్ని, మన పార్టీనే మింగివేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇకపై ఇతన్ని ఎంటర్టైన్ చేయకూడదని చెప్పిన ఆ రోజు నుంచి మళ్ళీ దూరం పెట్టారు. దూరం పెట్టడమే కాదు, తర్వాత 2014లో మీరు కావాలంటే పాత వీడియోలు యూట్యూబ్లో తీసి చూడండి. 2014లో ఆ పార్టీ అధికారంలోకి వస్తే గౌరవంగా, అభిమానంగా ఇదే జూనియర్ ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారోత్సవానికి అక్కడికి వెళితే అతన్ని అస్సలు ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం ఒక స్థాయి తెలుగుదేశం నాయకుడు, చోటామోటా నాయకుడు అన్న స్థాయిలో కూడా అతన్ని ట్రీట్ చేయకుండా పూర్తిగా ఇగ్నోర్ చేసిన పరిస్థితి. ఒకసారి ఆ దృశ్యాలన్నిటినీ కూడా మీరు ఇప్పటికీ కూడా చూడొచ్చు. ఆ రకంగా అతన్ని అవమానించారు. ఆ తర్వాత ధర్మలో ఎప్పుడు కూడా అటు చూడలేదు. కానీ ఆ పార్టీకి ఎప్పుడు డ్యామేజ్ చేసే కామెంట్స్ అయితే ఇవ్వలేదు.
అవసరమైతే నా ఇది ఎప్పుడు ఉంటుందనే టైపులో హోందాగా వ్యవహరిస్తూ వచ్చాడు తప్ప ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అటువంటి వ్యక్తిని పట్టుకొని అతని సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో సాక్షాత్తు ప్రజాప్రతినిధులు అని చెప్తారు వీళ్ళేమో నీతులు చెప్తుంటారు. వాడు బూతులు తిడుతున్నాడు, వీడు బూతులు తిడుతున్నాడు, వాళ్ళకి మహిళల మీద గౌరవం లేదు, వీళ్ళకి మహిళల మీద గౌరవం లేదు, వీళ్ళకి విపరీతం గౌరవం ఉన్నట్టు. కానీ వీళ్ళ సంస్కారం, వీళ్ళ యొక్క ఇది చూస్తే, వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహార శైలి చూస్తే వీళ్ళు ఏ పాట అసలు వీళ్ళ ప్రజాప్రతినిధులని అసహ్యం వేసేటువంటి స్థితిలో కూడా అతని గురించి పచ్చి బూతులు మాట్లాడటం, తర్వాత వాళ్ళ తల్లిగారి గురించి మాట్లాడటం, ఇవన్నీ అంటే మరి మీ మహిళామణులేమో వాళ్ళు చాలా ఉన్నత స్థాయి శ్రేణులు, మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళు ఎవరైనా సరే ఏమైనా సరే మీరు అంటారు. ఇది మీకున్నటువంటి ఇది. సో ఇదంతా కూడా పబ్లిక్ గమనిస్తూ ఉంది. ఆ పరిస్థితుల్లో అంత జుగుప్సాకరంగా తిట్టినప్పుడు ఆ పార్టీ ఆయన అభిమానులందరూ కూడా ఒక్కసారిగా తిరగబడ్డారు. వాళ్ళ వాదనలో, వాళ్ళ ఆవేదనలో ఒక జస్టిఫికేషన్ ఉంది. ఏమంటున్నారు వాళ్ళు? మా ఓట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి వేశాం, మా నాయకుడు ఆ రోజున అవసరమైతే మా మద్దతు మీకు ఉంటుందన్నాడని ఆ ఉద్దేశంతో మేము ఓట్లేసి గెలిపిస్తే చివరికి మా అభిమాన హీరోని మీరు ఇంత దారుణంగా, ఇంత నీచంగా మాట్లాడతారా, ఆ సినిమా ఫెయిల్ అయిపోవాలని కోరుకుంటారని వాళ్ళు ఆవేదనతో, ఆవేశంతో రగిలిపోతున్నారు. సో నిజంగా అదేదో ఏఐ జనరేషన్ అని వాడెవడో మాట్లాడతాడు, దాన్ని ఏదో ఏఐ జనరేషన్ అంటాడు, ఇంకోటి ఏదో మాట్లాడతారు, దాన్ని మార్ఫింగ్ చేశారని చెప్పి అంటారు. ఇది ఒక అతి తెలివితేటలు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయినాయి. కానీ ఇక్కడ మాట్లాడింది ఎవరితో? సాక్షాత్తు ఆ హీరో అభిమాన సంఘాల నాయకుడితోనే ఇతను మాట్లాడి వార్న్ చేశాడు. కాబట్టి ఇది ఏఐ జనరేషన్ అది ఇదని తప్పించుకునేటువంటి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో నిజంగా గనక మీకు చిత్తశుద్ధి ఉంటే అతను ఏం మాట్లాడుతున్నాడు ఏంటి కాదు, వాళ్ళ యొక్క ఆవేదనని మీరు అర్థం చేసుకోవాలి, లేకపోతే ఇందులో ఉన్నటువంటి జుగుప్సని, ఈ చండాలాన్ని అర్థం చేసుకుని మన ప్రజాప్రతినిధులు ఎలాంటి వాళ్ళ అనే దీంతో కనీసం ఈ పాటికే మీరు అంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రెస్పాండ్ అయ్యి అతనితో అన్కండిషనల్ గా క్షమాపణ చెప్పించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇంతవరకు కూడా మీరు అలాంటి పని చేయలేదు. బుకాయింపుతో అతను ఇంకా నెగ్గుకోరావాలని చూస్తున్నాడు తప్ప ఇక్కడ కావాల్సింది బుకాయింపులు కాదు. ఖచ్చితంగా పార్టీ అగ్రనాయకులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ నాయుడు గారు ఇద్దరూ కూడా మీ అవసరమైతే మీరు చెప్తే ఇంకా బాగుంటుంది, కాదన్నట్లయితే ఆ బూతులు తిట్టిన ప్రజాప్రతినిధితో మీరు క్షమాపణలు చెప్పాలి. కాదన్నట్లయితే రేపటి నుంచి మీరు వాళ్ళు బూతులు తిడుతున్నారు, వీళ్ళు బూతులు తిడుతున్నారు, వాళ్ళు మహిళలను అంటున్నారు, వీళ్ళు మహిళలను అంటున్నారు అనేటువంటి ఇప్పటికే ఆ నైతికత కోల్పోయారు. ఇక ముందు ఇంకా మాసెస్ కూడా ఇది చేరిపోయింది. ఇప్పటిదాకా రాజకీయ నాయకులు, రాజకీయ కార్యకర్తలు వాళ్ళకే పరిమితమైనటువంటి ఈ వ్యవహార శైలి ఇప్పుడు మాసెస్ కూడా వెళ్ళిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఇదైతే అన్టాలరబుల్ క్రైమ్ కింద దీన్ని చూడాలి. అందుకని అన్కండిషనల్ గా జూనియర్ ఎన్టీఆర్ కి, ఆయన అభిమానులకి క్షమాపణలు చెప్తేనే బాగుంటుంది. కాదన్నట్లయితే మాత్రం సభ్య సమాజం మాత్రం ఖచ్చితంగా ఇది మిమ్మల్ని ఇప్పటికే ఏసరించుకుంటుంది. ఇక ముందు మరింత మీరు భారీ మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితులకి ఇది కూడా దోహదపడుతుంది అనే చెప్పాలి. ఇదే క్రమంలో మళ్ళీ చెప్తున్నాం, మీరు చర్యలు, మీ చేష్టలు ఎలా ఉన్నాయి అన్నట్లయితే కోర్టు ఆదేశాలను మీరు పాటించరు. మీకు గిట్టనటువంటి రాజకీయ నాయకుడు స్వేచ్ఛగా ఎక్కడికైనా తిరగాలన్నట్లయితే అతన్ని అనుమతించే పరిస్థితి ఉండదు. లేదు, సాక్షాత్ ఒక ప్రజాప్రతినిధి కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంటే అతన్ని వెళ్ళనిచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అంటే పూర్తిగా మీ పెత్తందారీ పోకడల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టుకోవాలని చూస్తున్నారు. ఇది అంతకంతకి పెరిగినప్పుడు ప్రజా తిరుగుబాటు అనేది ఏ రూపంలో వస్తుందో తెలియదు, కానీ అది అయితే అనివార్యం అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.